Hi girls, today I would like to explain merits and demerits of buyback of shares. ఈరోజు మన యొక్క ముఖ్యమైన అంశము వాటాల తిరిగి కొనుగోలు యొక్క ప్రయోజనాలు లోపాలు. Introduction. Before knowing about buyback of shares, we must know why company prefers buyback of shares. వాటాల తిరిగి కొనుగోలు గురించి తెలుసుకునే ముందు అసలు కంపెనీ ఎందుకని వాటాల తిరిగి కొనుగోలు అన్న అంశానికి ప్రాముఖ్యత ఇస్తుందో తెలుసుకోవాలమ్మా ఇక్కడ ముఖ్యంగా మనం. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ issuing the buyback of shares means when there is a excess share capital and unused share capital in the company and there is no scope for further expansion. Once again I am repeating, when there is excess share capital or unused share capital is there in the company and there is no scope for expansion, for further expansion of the company. In such cases, it generally prefers for buyback of shares. Okay girls. ముఖ్యంగా కంపెనీలో వాడని మూలధనము అదనముగా ఉన్న మూలధనము ఉంటే కనుక మరియు ఇంకా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం లేదు, ఇంకా వ్యాపారాన్ని ఇంకా పెద్ద స్థాయిలో చేసే అవకాశం లేదు అనగా ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, వ్యాపార పరిధిని పెంచే అవకాశం లేని సందర్భంలో ముఖ్యంగా కంపెనీ వాటాల తిరిగి కొనుగోలును ముఖ్యంగా ప్రాముఖ్యత ఇస్తుంది మాట. Okay girls, introduction. Buyback of shares and securities is popular in United States of America. ముఖ్యంగా అమెరికాలో వాటాల తిరిగి కొనుగోలు అనేది అత్యంత ఆదరణ కలిగి ఉన్నది. One of the items of economic package was the introduction of scheme of buyback of shares. ముఖ్యంగా ఆర్థిక ప్యాకేజీలోని అనేకమైన అంశాల్లో వాటాల తిరిగి కొనుగోలు స్కీమ్ అనేది ముఖ్యమైన అంశంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్ గర్ల్స్? ఇట్ ఈస్ వెరీ పాపులర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బట్ ఇన్ ఇండియా విత్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ కంపెనీస్ యాక్ట్ 2013 it is popular in India. That means New Companies Act 2013 gives importance for the buyback of shares. నూతన కంపెనీ చట్టం 2013 ప్రవేశముతో వాటాల తిరిగి కొనుగోలు అన్న అంశానికి ప్రాముఖ్యత లభించింది భారతదేశంలో. మీనింగ్, when a company wants to buy its own stock from the shareholders, it is known as buyback of shares. That means what? When company decides to purchase shares from its own shareholders is known as buyback of shares. వాటాల తిరిగి కొనుగోలు అనగా ఏమి? కంపెనీ వాటాదారుల నుంచి వాటాలను తిరిగి కొనాలి అని అనుకుంటే కనుక దానిని ఏమంటామంటే మనం వాటాల తిరిగి కొనుగోలు అని అంటాం. వన్స్ అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్, వాటాల కొనుగోలు అనగానేమి? వాటాదారుల నుంచి వాటాలను కొనుగోలు చేస్తే కంపెనీ దానిని వాటాల తిరిగి కొనుగోలు అని అంటాం. దట్ మీన్స్ when company decides to purchase shares from the shareholders is known as buyback of shares. What is the main reason for buyback of shares? In order to reduce the capital. In order to reduction of simply cancellation of share capital is known as buyback of shares. Once again I am repeating, buyback of shares is nothing but cancellation of share capital.
వాటా మూలధనాన్ని రద్దు చేస్తే దానిని ఏమంటామంటే మనం వాటాల తిరిగి కొనుగోలు అని అంటాం. మెరిట్స్. ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ మోడ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ క్యాపిటల్ వితౌట్ రిక్వైరింగ్ అప్రూవల్ ఆఫ్ ది కోర్ట్. That means it can easily reduce the share capital by means of buyback of shares without getting permission from the court. అనగా కోర్టు నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే, ఉత్తర్వులు లేకుండానే కంపెనీ వాటా మూలధనాన్ని తిరిగి కొనుగోలు ద్వారా మూలధనాన్ని తగ్గించే అవకాశము కలదు. Number 2, buyback improves the earnings per share. It increases the earnings, that is income per share. That means we are using the capital in very efficient manner by reducing the share capital. Okay girls, అనగా ఒక్కొక్క వాటా యొక్క ఆదాయాన్ని ఈ యొక్క వాటాల తిరిగి కొనుగోలు అనేది పెంచుతుంది. ఒక్కొక్క వాటా మీద ఆదాయం అనేది పెరుగుతుంది. దేని వలన? వాటాల తిరిగి కొనుగోలు వలన. అనగా ఏమి? మూలధనాన్ని సమర్థవంతంగా వాడడం ద్వారా ఒక్కొక్క వాటా మీద పొందే ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఇంప్రూవ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్, రిటర్న్ ఆన్ నెట్ వర్త్ and to enhance the long-term shareholders' value. Generally, it increases the return on capital. That means, return means what? Amount getting back on the share capital. Is it clear, girls? Return on net worth is nothing but net asset value. It increases the shareholders' value in long run. అనగా మూలధనం మీద రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మూలధనం మీద రాబడి అనేది దీర్ఘకాలికంగా వాటాదారుల్ని లబ్ధి పొందే విధంగా చేస్తుంది మాట. సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే వాటా మూలధనం మీద యొక్క రాబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల? మూలధనం ఉన్న కొంచెం మూలధనాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ మూలధనాన్ని మనం ఏం చేస్తున్నాం? తిరిగి చెల్లించడం వల్ల ఉన్న కొద్దిపాటి మూలధనాన్ని సమర్థవంతంగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే అమ్మకాలు పెరిగితే లాభాలు పెరుగుతాయి. లాభాలు పెరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మూలధనం మీద రాబడి అనేది పెరుగుతుంది. That means it increases the return on capital. That means what? We are using the capital, sufficient capital in very efficient manner. That means optimum utilization of the capital can be maintained through buyback of shares. When capital is used optimally, generally sales will increase. When sales increases, profits increase. When profits increases, automatically returns on capital will also increases. Buyback provides capital appreciation to investors, which may otherwise be not possible, be not available. That means what? It increases the capital. Buyback provides capital appreciation to the investors. Why? Because excess and unused share capital is buyback. Hence, it uses the capital in very efficient manner. That means it increases the share capital, the value of the share capital. It can be possible only through buyback of shares. Okay, girls. అనగా వాటాల తిరిగి కొనుగోలు అనేది మూలధనం యొక్క విలువని పెంచుతుంది. ఎందువల్ల? అదనంగా ఉన్న మూలధనాన్ని తిరిగి కొనుగోలు చేయడం వల్ల ఉన్న మూలధనాన్ని సమర్థవంతంగా కంపెనీ వాడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మూలధనం యొక్క విలువ అనేది పెరుగుతుంది. ద బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఎన్హాన్సెస్ ది కన్సాలిడేషన్ ఆఫ్ స్టేక్ ఇన్ ది కంపెనీ. ఎన్హాన్సెస్ మీన్స్ వాట్? ఇంక్రీసెస్ ది shares in the company. Why? Because capital can be used in efficient manner. అనగా
వాటాల తిరిగి కొనుగోలు అనేది కంపెనీలోని వాటాలను ఏం చేస్తుంది అంటే ఏకీకృతంకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. యాజమాన్యం తన యొక్క వాటాన్ని ఏకీకృతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మాట వాటాల తిరిగి కొనుగోలు అనేది. నెక్స్ట్ వన్, ఇట్ ప్రివెంట్స్ unwelcome takeover bids. That means it removes the unhealthiness in the company. Vatma, it eliminates, it removes, it avoids the unhealthiness in the company. Okay girls, కంపెనీల యొక్క బలవంతపు టేక్ ఓవర్ని తిరిగి కొనుగోలు అనేది అడ్డుకుంటుంది. అంటే కంపెనీల్లో ఉన్న అనారోగ్యకరమైన అంశాలన్నిటినీ, అనారోగ్యకరమైన ఆమోదం కాని వాటన్నిటిని నిర్మూలిస్తుంది మాట. దట్ మీన్స్ ఇట్ అవాయిడ్స్ ది అన్హెల్దీనెస్ ఇన్ ది కంపెనీ. Under buyback, the company return surplus cash to shareholders. This is very important, girls. I already told you that buyback is nothing but excessive cash, excessive amounts, unused share capital is returning back to the shareholders. Okay girls, that means using the capital in efficient manner by reducing the share capital. అనగా వాటాల తిరిగి కొనుగోలు అనేది అదనంగా ఉన్న నగదును వాటాదారులకు తిరిగి వాపస్ చేస్తుంది. అదనంగా ఉన్న నగదు అంటే ఏంటి? కంపెనీలో ఉన్న అవసరానికి మించి ఉన్న మూలధనము. అనగా అవసరానికి మించి ఉన్న మూలధనం అంటే ఏంటి? ఇంక వ్యాపారాన్ని విస్తరించే అవకాశం లేదు. అలాంటి సందర్భంలో మూలధనం అనేది అదనంగా నిరుపయోగంగా ఉండిపోతుంది. అలా ఉపయోగం లేని మూలధనాన్ని ఏం చేస్తామంటే వాటాదారులకు నగదు రూపంలో మనం వాటాల తిరిగి కొనుగోలు ద్వారా మనం వాళ్ళకి తిరిగి చెల్లించేస్తాం అన్నమాట. ఇట్ హెల్ప్స్ టు అచీవ్ ది ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్. It is extremely right. Why? Because excessive share capital means unused share capital is paid back to the shareholders by purchasing the shares of the company. Is it clear, girls? That means excessive cash is paid by the company to the shareholders. That means capital can be used in very optimum manner, in very profitable manner. That means through buyback, company maintains optimum capital structure. That means what? Company payback, that means it returns back unused and excessive share capital. Once again I am repeating, company, when there is unused and unnecessary share capital is there, such unnecessary share capital will be paid by the company to the shareholders, paid back by the company to the shareholders. Is it clear, girls? That means capital can be used in very efficient manner, ముఖ్యంగా అదనంగా ఉన్న మూలధనాన్ని వాటాదారులకు తిరిగి ఏం చేస్తున్నాం? మనం వాళ్ళకి వాపస్ చేస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది? ఉన్న మూలధనాన్ని మనం సమర్థవంతంగా వాడే అవకాశం ఉంటుంది. అభిలాషణీయంగా మూలధనాన్ని వాడే అవకాశం ఉంటుంది. ఎందువల్ల? అదనంగా ఉన్న నిరుపయోగంగా ఉన్న మూలధనాన్ని మనం తిరిగి వాటాదారులకు చెల్లించేస్తున్నాం. కాబట్టి ఉన్న కొద్దిపాటి మూలధనాన్ని సమర్థవంతంగా వాడే అవకాశం ఈ యొక్క వాటాల తిరిగి కొనుగోలు ద్వారా మనకి సాధ్యపడుతుంది. Buyback support share prices during periods of
sluggish market conditions. That means when market conditions are not favorable, buyback system will benefit the share market. That means it benefits during the unhealthy market conditions. It supports the share prices when there are no favorable market conditions. Buyback system helps the share prices during the unhealthy market conditions. ముఖ్యంగా మార్కెట్ షేర్ మార్కెట్లో ఆరోగ్యకరమైన వాతావరణం లేనప్పుడు అనగా ముఖ్యంగా లాభదాయకంగా మార్కెట్ లేనప్పుడు ఈ యొక్క వాటాల తిరిగి కొనుగోలు అనేది ముఖ్యంగా వాటాల యొక్క ధరల్ని ఎంతో సహకారంగా ఉంటుంది. ఏ సమయంలో ముఖ్యంగా షేర్ మార్కెట్లో కనుక ఆరోగ్యకరమైన అనగా లాభదాయకమైన పరిస్థితులు లేనప్పుడు ముఖ్యంగా ఈ వాటాల తిరిగి కొనుగోలు అనేది చాలా సహకారిగా ఉంటుంది. నెక్స్ట్ వన్, బైబ్యాక్ గివ్స్ ఏ సిగ్నల్ టు ది మార్కెట్ దట్ షేర్స్ ఆర్ అండర్ వాల్యూడ్. దట్ మీన్స్ డ్యూ టు ది బైబ్యాక్ shares are undervalued. Okay, it is a signal of reduction of the capital or cancellation of the capital. Capital reduction is nothing but that is capital reduced. Capital reduced gives a signal to the undervalue of the market షేర్స్. ఓకే గర్ల్స్, అనగా వాటాల తిరిగి కొనుగోలు అనేది దేనికి సంకేతంగా ఉంటుంది అంటే మూలధనాన్ని మూలధనంలో తగ్గింపు అనేది మూలధనాన్ని తగ్గించేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా వాటాల యొక్క విలువ అనేది తక్కువగా ఉంటుంది. ఇవి ముఖ్యంగా మన యొక్క ఈ వాటాల తిరిగి కొనుగోలు యొక్క ప్రయోజనాలు. దీస్ ఆర్ ఆల్ ది మెరిట్స్ ఆఫ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ వన్, డిమెరిట్స్ ఆఫ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. వాటాలు తిరిగి కొనుగోలు యొక్క లోపాలు, పరిమితులు. నెంబర్ 1, buybacks imply undervaluation of company's stock. Generally, buyback means what? Reducing the share capital. Reducing the share capital, which decreases the share value. Is it clear, girls? Buyback reduces the company shares. అనగా వాటాల తిరిగి కొనుగోలు అంటే ఏమనుకున్నాం? మూలధనం తగ్గింపు అనుకున్నాం. మూలధనంలో తగ్గింపు అనేది ఉంటుంది కాబట్టి కంపెనీ యొక్క వాటాల విలువ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 2, కంపెనీస్ గో ఫర్ అనౌన్సింగ్ buybacks when they cannot find anything better to do with their cash and hence exist less or no scope for further expansion. Already we discussed this point. That means when there is excessive cash and there is no scope for further expansion, it goes for buyback of shares. That means there is no scope for further expansion. Is it clear, girls? When there is no further scope for development, generally it goes for buyback of shares. ముఖ్యంగా కంపెనీలో కనుక మూలధనము నిరుపయోగంగా ఉన్నప్పుడు, అదేవిధంగా అదనంగా ఉన్నప్పుడు వాటాలు తిరిగి కొనుగోలు అనేది సాధ్యపడుతుంది. ఎందువల్లంటే ముఖ్యంగా నిరుపయోగం అంటే ఏంటి? ఇక్కడ వ్యాపార యొక్క పరిధిని ఇంకా పెంచే వ్యాపారాన్ని విస్తరించే అవకాశం లేనప్పుడు కంపెనీ వాటాలు తిరిగి కొనుగోలును ముఖ్యంగా ప్రాముఖ్యత ఇస్తుంది. ఇది ముఖ్యమైన లోపం. అనగా ఎందువల్ల ఇది నిరుపయోగంగా ఉంది? వ్యాపారం యొక్క పరిధిని పెంచలేకపోతున్నాం. ఆ కారణం వల్ల ఏమవుతుందంటే వాటాల తిరిగి కొనుగోలు అనేది సాధ్యపడుతుంది. వెల్ టైమ్డ్ బైబ్యాక్ ఆఫ్ షేర్ ఈజ్ ఏ clever way for managers to invest cheaply in a company they know rather than expensively in a company they do not know anything about that company. Okay girls, that means buyback of shares is a very intelligent idea of the managers to invest very cheaply in a company. That means they have better idea about the company. That means clever managers they give more importance to invest in a
company. That means through buyback of shares. That means they have their main intention is to get the shares in very low price. Is it clear, girls? That means they prefer to invest in a company at very cheap prices rather than they in a company which they don't have any idea about that company. అనగా వాటాల తిరిగి కొనుగోలు అన్న స్కీమ్ అనేది ఏంటంటే ముఖ్యంగా మేనేజర్లు కంపెనీల్లో తక్కువ ధరకు దొరికే వాటాలను ముఖ్యంగా కొనుగోలు చేయడానికి ప్రాముఖ్యత ఇస్తారు. అనగా వాళ్లకు తెలియని కంపెనీలో ఎక్కువ ధరకి కొనడం కన్నా వాళ్ళకి తెలిసిన కంపెనీలో తక్కువ ధరకి కొనడానికి ముఖ్యంగా మేనేజర్లు ఆసక్తి చూపిస్తారు. దట్ మీన్స్ managers prefer to invest in a company that is at a very cheaper price rather than in a company where prices are more and they don't know about that company. Is it clear? Next one, theoretically buyback of shares should make no difference to the shareholders whether the company returns cash in the form of the increased dividends or by way of repurchase. That means we have to understand that there is no difference. Buyback does not make any difference to the shareholders. That means company is buyback. That means they purchasing the shares from the shareholders. That means it pay amount to the shareholders. The shareholders does not have any idea about whether the company is paying the increased dividend or buybacking the shares. Is it clear, girls? That means company pays excess cash. That means shareholders do not have any idea about whether they are getting increased dividend or they are getting the buyback of shares. Is it clear? That means it is important to note that buyback is nothing but reduce in the share capital. Is it clear? It does not make difference between whether it is paying the cash in the form of the increased dividend or in the form of the buyback. అనగా వాటాల తిరిగి కొనుగోలు ద్వారా వాటాదారులకు ఈ యొక్క ముఖ్యమైన విషయం పట్ల అవగాహన ఉండదు. అనగా వాటాలు తిరిగి కొనుగోలు అంటే ఏం చెప్పాను నేను మీకు? కంపెనీ తిరిగి అదనపు మూలధనాన్ని తిరిగి చేస్తుందని చెప్పాము అనుకున్నాం. ఆ తిరిగి నగదు చెల్లింపు అనేది ఆ యొక్క పెరిగిన డివిడెంటా లేదంటే వాటాలు తిరిగి కొనుగోలు చేస్తుందన్న తేడా అనేది తెలియదు వాటాదారులకు. మరోసారి రిపీట్ చేస్తున్నానమ్మా, ఈ యొక్క వాటాలు తిరిగి కొనుగోలు అన్న అంశం అనేది ఈ రెండింటికి మధ్య పెరిగిన డివిడెంట్ని చెల్లిస్తుందా కంపెనీ, లేదా ఆ యొక్క వాటాలు తిరిగి కొనుగోలు చేస్తుందా అన్న తేడా అనేది తెలీదు ఈ యొక్క ముఖ్యంగా వాటాల తిరిగి కొనుగోలు ద్వారా. These are all the demerits. Okay, girls. Once again, I am repeating merits. It is an alternative mode of reduction in capital. That means it is reducing the capital. అనగా మూలధనం తగ్గింపుగా మనం దీన్ని తెలుసుకుంటున్నాం. అనగా కోర్టు నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే మనం మూలధనాన్ని తగ్గించవచ్చు. That means we can reduce the capital without getting prior approval from the court. Buyback improves the EPS. That means earning per share. వాటాల తిరిగి కొనుగోలు అనేది వాటాల యొక్క ఆదాయాన్ని పెంచుతుంది. అదేవిధంగా మూలధనం యొక్క రాబడిని పెంచుతుంది. It also increases the return on capital. Buyback provides capital appreciation. It improves the share capital. That means utilizing the capital in very efficient manner. అనగా మూలధనాన్ని సమర్థవంతంగా వాడే అవకాశము ఉంటుంది. Buyback of share enhances the consolidation of the stake in the company. That means it increases the stock in the shares in the company. అనగా వాటాల తిరిగి కొనుగోలు అనేది వాటాలని ఏకీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే వాటాలన్నిటిని ఒకటిగా చేయడానికి ఉపయోగపడుతుంది.
It prevents unhealthiness, that is unwelcome takeover bids. That means it removes the unhealthiness in the కంపెనీ. అనారోగ్యకరమైన అంశాన్ని ఈ యొక్క వాటాల తిరిగి కొనుగోలు అనేది నిర్మూలిస్తుంది. అండర్ బైబ్యాక్ ద కంపెనీ రిటర్న్ సర్ప్లస్ క్యాష్ టు ది షేర్ హోల్డర్స్. వాటాల తిరిగి కొనుగోలు అనేది అదనంగా ఉన్న నగదుని వాటాదారులకు తిరిగి చెల్లించేస్తుంది. ఇట్ హెల్ప్స్ టు అచీవ్ ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్. దట్ మీన్స్ buyback of shares utilize the capital in very optimum manner, that is in very efficient and useful manner. అనగా ముఖ్యంగా వాటాల తిరిగి కొనుగోలు ద్వారా ఉన్న కొద్దిపాటి మూలధనాన్ని అదనంగా ఉన్నదాన్ని తిరిగి చెల్లించేసాం కాబట్టి ఉన్న మూలధనాన్ని సమర్థవంతంగా మనం వాడే అవకాశం ఉంటుంది. బైబ్యాక్ సపోర్ట్ ది షేర్ ప్రైసెస్. దట్ మీన్స్ ఇట్ helps the share prices when there is no proper favorable market conditions. అనగా వాటాల తిరిగి కొనుగోలు అనేది మార్కెట్లో అనుకూలమైన వాతావరణం లేనప్పుడు వాటాల యొక్క ధరకు ఈ యొక్క వాటాల తిరిగి కొనుగోలు అనేది సహకరిస్తుంది. బైబ్యాక్ గివ్స్ సిగ్నల్ టు ది మార్కెట్ that shares are under value. That means due to the reduce in the share capital, shares are under value. Is it clear? వాటాల తిరిగి కొనుగోలు అనేది ఏమని మనం చెప్పుకున్నాం, మూలధనం తగ్గిపోతుంది అనుకున్నాం. కావున వాటాల యొక్క విలువ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్, డిమెరిట్స్. బైబ్యాక్ ఇంప్లైస్ అండర్ వాల్యుయేషన్. వాటాల తిరిగి కొనుగోలు వల్ల కంపెనీ యొక్క వాటా విలువ తగ్గుతుంది. అదేవిధంగా కంపెనీస్ గోస్ ఫర్ అనౌన్సింగ్ బైబ్యాక్ వెన్ దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ డెవలప్మెంట్. అనగా ముఖ్యంగా కంపెనీలో విస్తరణకు అవకాశం లేనప్పుడు వాటాలు తిరిగి కొనుగోలు అనేది ముఖ్యమైన సాధనంగా ఉంటుంది. వెల్ టైమ్డ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఇస్ ఎ క్లవర్ వే ఫర్ ది మేనేజర్స్ టు ఇన్వెస్ట్ చీప్లీ ఇన్ ఏ కంపెనీ. దే నో రాదర్ దాన్ ఎక్స్పెన్సివ్ ఇన్ ఏ కంపెనీ దే డోంట్ నో. ఓకే, దట్ మీన్స్ ఇట్ ఈస్ general managers want to purchase the shares in a company at very low price than the company in which shares are very high. Share price is very more. అనగా ముఖ్యంగా వాటాల తిరిగి కొనుగోలు అనే అంశం ద్వారా ముఖ్యంగా మేనేజర్లు కంపెనీలో తక్కువ ధరకు వాటాలు కొనడానికి ప్రాముఖ్యత చూపిస్తారు. ఎందువల్లంటే మిగతా కంపెనీస్లో వాటా యొక్క విలువ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, థియరిటికల్లీ బైబ్యాక్ ఆఫ్ షేర్ షుడ్ మేక్ నో డిఫరెన్స్ between increased dividend and the way of repurchase. That means company buyback of shares means what? It paying the excess cash. Shareholders do not have any idea whether it is increased dividend or it is way of repurchase. అనగా ముఖ్యంగా వాటాలు తిరిగి కొనుగోలు అంటే ఏమనుకున్నాం, కంపెనీ తిరిగి అదనపు నగదుని వాటాదారులకు చెల్లించేస్తుంది అనుకున్నాం. ఆ యొక్క అదనపు నగదు అనేది పెరిగిన డివిడెంటా లేదంటే కంపెనీ వాటాలను తిరిగి కొనుగోలు చేసిందన్న తేడా అనేది వాటాదారులకు తెలియదు. కంక్లూజన్, బైబ్యాక్ ఆఫ్ షేర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఫర్ కంపెనీస్ who wants to reduce their share capital. Yes, why? Because buyback is very important and intelligent tool in the hands of the management when there is excess and unused share capital and there is no scope for further expansion. They go for buyback by reducing the share capital. అనగా కంపెనీలో అదనంగా లేదా నిరుపయోగంగా ఉన్న మూలధనము మరియు కంపెనీని విస్తరించే అవకాశం లేని సందర్భంలో అదనంగా ఉన్న నగదును కంపెనీ వాటాలు తిరిగి కొనుగోలు ద్వారా వాటాదారులకు తిరిగి చెల్లింపు చేస్తుంది. అనగా వాటా మూలధనం అనేది తగ్గుతుంది. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.